ఓం శ్రీ పరమాత్మనే నమః. శాస్త్రవిహితములైన యజ్ఞ దాన తపశ్చర్యాది శుభకర్మలు కూడా బంధహేతువులుగానే భావింపబడుచున్నవి కదా. మరి కర్మలు చేయకుండుట కంటేను చేయుట ఎట్లు ఉత్తమమగును అనే సందేహము తలెత్తవచ్చును. దానికి సమాధానముగా భగవానుడు ఇలా వివరణ తెలుపుతున్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అంటే, ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము అంటున్నారు స్వామి. అంటే శాస్త్రవిహిత కర్మలు మనుష్యుని యొక్క కర్తవ్య రూప యజ్ఞ పరంపరను సురక్షితముగా నిలుపును. వాటిని అనాసక్త భావముతో ఆచరింపవలెను. ఎలాంటి ఫలములను ఆశించి చేయరాదు. అలాంటి విద్యుక్త కర్మలు ఎప్పటికీ బంధహేతువులు కావు. అలాగే వీటిని చేయడం వలన మనుష్యుని అంతఃకరణము శుద్ధమగుటయే కాక భగవత్ ప్రాప్తియు కలుగును. కాని మనుష్యుడు స్వార్థ బుద్ధితో శుభాశుభ కర్మలలో దేనిని ఆచరించినను తత్ఫలితముగా ఆ కర్మానుసారము అతడు నానాయోనుల యందు జన్మింపవలసి వచ్చును. మాటి మాటికి పుట్టుటయు గిట్టుటయు కర్మబంధములు అని ఎరుంగవలెను. కనుక సకామ కర్మలయందును లేక పాపకర్మలయందును నిమగ్నుడగుట వలన మనుష్యుడు ఆ కర్మబంధములలో ఖచ్చితముగా చిక్కుకొనును. అందువలన మనుష్యుడు కర్మబంధముల నుండి ముక్తుడగుటకు నిష్కామ భావముతోనే కేవలము కర్తవ్య పాలన బుద్ధితోడనే శాస్త్రవిహిత కర్మలను ఆచరింపవలసి ఉంటుంది అంటున్నారు స్వామి. ఆసక్తిరహితముగా యజ్ఞార్థము చేయు కర్మలు మనుష్యుని ఎప్పటికీ బంధింపవు అంటున్నారు పరమాత్మ. పైగా అలాంటి కర్మలు చేయువాని పూర్వ సంచితములైన పుణ్య పాపములన్నీయును భస్మమగును. అందువలన మమతాసక్తులను వీడి సర్వదా శాస్త్రవిహిత కర్తవ్య కర్మల పరంపరను రక్షించు ఉద్దేశముతో మాత్రమే నిష్కామ భావముతో కూడా కర్మలన్నింటినీ ఉత్సాహపూర్వకముగా చక్కగా ఆచరింపమని పరమాత్మ ఆదేశించుచున్నారు. అయితే ఇప్పుడు యజ్ఞము అనగా ఏమి? దానిని ఎందుకు చేయవలెను? ఆ యజ్ఞ కర్మలు మనుష్యుని ఎందుకు బంధింపవు అనే ప్రశ్నలు కలుగవచ్చును. అయితే ఈ విషయములను వివరించడం కోసం పరమాత్మ బ్రహ్మదేవుని పలుకులను ప్రమాణములుగా తీసుకుని తెలుపుతున్నారు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. అంటే కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందండి, ఈ యజ్ఞములు మీకు కామధేనువుల వలె కోరిన కోర్కెలన్నీ తీర్చును అని పలికెను. ఈ వాక్యముల ద్వారా బ్రహ్మదేవుడు మానవలోకాన్ని ఆశీర్వదించెను. స్వధర్మ రూప యజ్ఞములను ఆచరించడం వల్ల వారు వృద్ధి చెందుదురు. వారికి ఎప్పుడునూ పతనము సంభవింపదు. దీనివలన వారు ప్రస్తుత స్థితి నుండి ఉన్నతికి చేరుకొందురు. ఈ లోకమునందు వారి అవసరములన్నీయూ తీరును అని ఆశీర్వదించెను బ్రహ్మదేవుడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. అంటే ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు
పరమ శ్రేయస్సుని పొందగలరు. అంటే ఈ యజ్ఞముల ద్వారా దేవతలకు హవిస్సులను సమర్పించి వారి అవసరములను పూర్తి చేయుటయే వారిని సంతృప్తిపరచుట అందురు. ఈ ఉపలక్షణము ద్వారా యజ్ఞము అనగా స్వధర్మము అని భావించవలెను. యజ్ఞముల ద్వారా మానవులు దేవతలను సంతృప్తిపరచినట్లే దేవతలు కూడా మానవుల అవసరములన్నీ తీర్చి వారి అభివృద్ధికి తోడ్పడవలెను. అది వారికి కర్తవ్యము. కావున బ్రహ్మదేవుడు దేవతలకు కూడా తమ కర్తవ్యములను పాటింపవలసినదిగా ఉపదేశించెను. ఈ విధముగా తమ స్వార్థములను విడిచిపెట్టి పరస్పర ఔన్నత్యము కొరకు తమ కర్తవ్యములను పాటించినచో దేవతలు మనుష్యులు కూడా లౌకికోన్నతిని సాధించుటయే కాక పరమ శ్రేయరూపమైన మోక్షమును కూడా పొందగలరు. మానవులు దేవతలను సంతృప్తిపరచుటకై సేవలు, పూజలు, యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు ఒకవేళ చేయకున్నను దేవతలు మాత్రము స్వార్థరహితముగా మనుష్యులకు మేలు చేకూర్చుట తమ కర్తవ్యముగా భావింపవలెనని బ్రహ్మదేవుడు వారిని ఆదేశించెను. అలాగే మానవులను దేవతల సంతుష్టికై నిస్వార్థముగా వారికి సేవలు, పూజలు, యజ్ఞాది కర్తవ్య కర్మలు ఆచరించుచుండవలనని బ్రహ్మదేవుని ఆదేశము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. మానవులు తమ కర్తవ్య కర్మలను పాటించుచు యజ్ఞాదుల ద్వారా దేవతలను సంతృప్తిపరచవలను. అలా సంతుష్టులైన దేవతలు వారికి సదా సుఖభోగములను జీవన నిర్వహణమునకై వలయు పదార్థములను ఇచ్చుచూనే ఉందురు. ఇందులో సందేహము ఏమాత్రమూ లేదు. ఎందుకంటే వారు తమ కర్తవ్య పాలనము చేయుటకు ఎప్పటికీ బాధ్యులుగానే ఉందురు. దేవతలు మానవాళికి సుఖములను కూర్చుటకై వారి అవసరములను తీర్చు నిమిత్తము పశుపక్షాదులు, ఔషధములు, వృక్షములు, తృణములు మొదలగు వానికి పుష్టిని చేకూర్చుచున్నారు. అలాగే అన్నము, నీరు, పువ్వులు, ఫలములు, ధాతువులు మొదలగు ఉపయోగపడు సమస్త వస్తువులను మానవులకు ఇచ్చుచున్నారు. ఆ దేవతల రుణమును తీర్పకయే అనగా వారి న్యాయోచితమైన సొత్తును వారికి అర్పింపకుండగానే ఆయా వస్తువులను తన స్వార్థమునకు అనుభవించువాడు కృతజ్ఞుడు, అంటే దొంగ అని అర్థం. అలాగే వాత్సల్యపూర్ణులైన తల్లిదండ్రులచే పోషింపబడు పుత్రుడు వారికి సేవలు చేయకున్నను వారి మరణానంతరము వారికి శ్రాద్ధ తర్పణాదులను ఆచరింపకున్నను ఇతరుల వలన ఉపకారము పొందినవాడు వారికి ప్రత్యుపకారములను చేయకున్నను దత్తపుత్రుడైన వాడు తండ్రి వలన లభించిన సంపదను తాను అనుభవిస్తూ తల్లిదండ్రులను సేవింపకున్నను వీరందరూ కృతజ్ఞులు అంటున్నారు, అంటే చోరులు. ఈ విధముగా బ్రహ్మదేవుని మాటలను ప్రమాణముగా చూపి యజ్ఞాది కర్మలు కర్తవ్యములని పరమాత్మ ప్రతిపాదించెను. యజ్ఞయాగాది కర్మలను చేయని వానిని చోరుడుగా పేర్కొనెను. చోరుడు అంటే దొంగ అని అర్థం. ఇలా పరమాత్మ వివరణ తెలుపుతున్నారు.